ప్రస్తుతం నేను ప్రజాభవన్ ముందున్నాను. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు సంబంధించి మహిళలకు చాలా పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారని చెప్పేసి వెంటనే ఆ హామీలకు సంబంధించి అమలు చేయాలని చెప్పేసి జాగృతి కార్యకర్తలతో పాటు పెద్ద ఎత్తున మహిళలతో కూడా ప్రజాభవన్ ముందు చాలాసేపు బయటించడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున కూడా మహిళలు హాజరయ్యారు. మహిళలకు సంబంధించి 2008 పెన్షన్ ఇవ్వాలి, ఏదైతే ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చారు, స్కూటీలు ఇస్తామని చెప్పారు, దానికి సంబంధించి స్కూటీలు కూడా ఇవ్వాలి, ప్లస్ వృద్ధాప్య పింఛను 4000కు పెంచుతున్నారు. సో దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు 26 నెలలు అవుతుంది, ఎప్పుడు ఇస్తారని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున కూడా కవిత ఆధ్వర్యంలో ప్రజాభవన్ ముందు బయటించిన పరిస్థితి, ఉద్రిక్తత కూడా నెలకొన్న పరిస్థితి. మహిళలను కూడా ఎవరిని లోపలికి అనుమతించట్లేదు. కవితతో పాటు ఒక 5గురు సభ్యులు మాత్రమే లోపలికి అనుమతిస్తాం. లోపలికి వెళ్ళిన తర్వాత చిన్నారెడ్డి ఏదైతే ఉన్నారో దానికి సంబంధించి చిన్నారెడ్డికి ఒక వినతి పత్రం ఇస్తారు, రిప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడంతో చాలా పెద్ద ఎత్తున ప్రజాభవన్ లోపలికి వెళ్లేందుకు మహిళలు అయితే చొచ్చుకొని పోయే ప్రయత్నం చేస్తున్నారు. బట్ పోలీసులు ఎక్కడికక్కడ వారిస్తున్న పరిస్థితి. కేవలం కొద్దిమందిని మాత్రమే అనుమతిస్తామని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి. కవిత కూడా ప్లకార్డులు పట్టుకొని కవిత స్వయంగా స్లోగన్స్ ఇస్తూ మహిళల్ని ఉత్తేజపరుస్తుంది. సంబంధించి ఏదైతే మహిళలకు సంబంధించి చాలా హామీలు ఇచ్చారో, పక్కన కోటీశ్వరం చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం గొప్పలు చెప్తుంది, కానీ మహిళలకు ఇచ్చిన హామీలు ఇంతవరకు అమలు చేయట్లేదని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున కూడా మహిళలు ఇక్కడ ప్రజాభవన్ సంబంధించి ధర్నా చేస్తున్నారు. ఆ మహిళలను ఎవరిని కూడా బ్యారిగేట్ లోపలికి రానిచ్చే ప్రయత్నం ఉంది. బట్ లోపలికి మాత్రం కొద్దిమంది ప్రతినిధులు మాత్రమే అలౌ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. చూస్తున్నారు కదా, మొత్తం ప్రగతి భవన్ నిండా మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కవిత వెంటే పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటూ మహిళలు కూడా లోపలికి వెళ్తున్న పరిస్థితి. కవితతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బడ్జెట్లో ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తాం. లోపలికి పంపియమ్మా. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ మహిళలకు ఇవ్వడానికి డబ్బులు లేకపోవడం అన్నది అన్యాయం. అందుకే ఇవాళ ప్రజావాణిలో ఏదైతే సీఎం గారు నేను ఉంటాను, ప్రజల గోడు వింటానని మాట ఇచ్చాడో, ఉన్నారేమో అని వచ్చాం. ఆయన లేరు, ఆయన రారు అని చెప్పారు. అందుకే మేము అక్కడ కూర్చొని ధర్నా చేస్తూ ఉంటే అధికారులకు వినతి పత్రం ఇవ్వమని చెప్తా ఉన్నారు. మేము అధికారులకు వినతి పత్రం ఇస్తూ ఉన్నాం, కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం హెచ్చరిక చేస్తూ ఉన్నాం. వచ్చే బడ్జెట్ సెషన్లో ఖచ్చితంగా మహిళలకు సంబంధించి 2500 రూపాయలకైనా, స్కూటీలకు సంబంధించి బడ్జెట్ అయినా, 2000 నుంచి 4000కు పెన్షన్ పెంచే బడ్జెట్ అయినా ఖచ్చితంగా దీని మీద డబ్బులు పెట్టాలి. మీరు నిధులు పెట్టకుండా మళ్ళీ ఒక సంవత్సర కాలం టైంపాస్ చేసేంత టైం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకంటే ఇదే చివరి ఫుల్ బడ్జెట్. నెక్స్ట్ బడ్జెట్ ఎలక్షన్ బడ్జెట్ అవుతుంది, అప్పుడు పెట్టే అవకాశం ఉండదు. కాబట్టి ఈ బడ్జెట్లో ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఆడబిడ్డల ఓట్లతో పైకొచ్చినామని చెప్తున్నారు, మహిళలు కోటీశ్వర్లు చేస్తామని చెప్తున్నారు, కానీ కనీసం 2500 హామీ ఇవ్వలేకపోవడం అన్నది సిగ్గుచేటు.
తక్షణమే కాంగ్రెస్ పార్టీ ఈ బడ్జెట్ సెషన్లో మీరు 2500 మహిళలకు పెట్టాలి. ఈ బడ్జెట్లో కనుక మీరు పెట్టకపోతే ఇవాళ ఏదైతే హైదరాబాద్ నగరం నడిబొడ్డున చూస్తూ ఉన్నారో ప్రతి జిల్లా కేంద్రంలో సంవత్సరం పొడుగుతా ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాం, మహిళల హక్కుల కోసం ఉద్యమిస్తూనే ఉంటాం. అందరికీ ఇచ్చి చివరికి ఆడవాళ్లకు ఇచ్చేటటువంటి ఆలోచన చేయడం లేదు ముఖ్యమంత్రి గారు. స్కూటీలు ఇవ్వడం లేదు, తులం బంగారం ఇవ్వడం లేదు, 2500 ఇవ్వడం లేదు, 2000 నుంచి 4000 పెన్షన్ పెంచుతామన్నారు, పెంచుతలేరు. ఇంటికి ఒకటి కాదు 2 పెన్షన్లు ఇస్తామన్నారు. అవ్వలు ఎదురు చూస్తున్నారు పెన్షన్ వస్తుందేమో అని. ఇప్పుడు తాతలకే పెన్షన్ వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి అవ్వలకి ఏం సమాధానం చెప్తారు? స్కూటీ కోసం ఎదురు చూస్తున్న ఆడపిల్లలకి ఏం సమాధానం చెప్తారు? 2500 వస్తాయని ఎదురు చూస్తున్నటువంటి అక్క చెల్లెలకి ఏం సమాధానం చెప్తారు? వీటి మీద ముఖ్యమంత్రి గారు తప్పకుండా మనకు సమాధానం చెప్పాలి. అమ్మాయి చెప్తున్నట్టుగా 500కే గ్యాస్ అన్నారు, మొత్తం అది గ్యాస్ తప్ప అందులో ఉన్నదేం లేదు, ఏమీ రాలేదు. కరెంటు బిల్లు అన్నారు, అది కూడా 100 ఇండ్లకు ఒకరికి కూడా రానటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ లాంటి మహానగరంలో అనేక పట్టణాలలో ఎవరైతే ఇంటి ఓనర్ ఉంటారో వాళ్ళకే కరెంటు బిల్ ఎగ్జంప్షన్ వస్తుంది తప్పితే ఇంట్లో కిరాయి ఉండేటటువంటి సాధారణ ఆడబిడ్డలకు రావడం లేదు. ఈ అన్ని అంశాలు ప్రభుత్వం గుర్తించి గమనించి కంపల్సరీ ఈ బడ్జెట్లో పెట్టాలి. ఇక కొత్తగా విధవరాలైనటువంటి వాళ్ళకి కానీ, కొత్తగా ఒంటరి మహిళలైనటువంటి వారికి కానీ, కొత్తగా ఏజ్ నిండినటువంటి 57 సంవత్సరాలు నిండినటువంటి వారికి కానీ ఇంతవారికి పెన్షన్ రాయలేదు. కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. ఎన్నికల ముందు అట్లా చెప్పలేదు కదండి. హామీలు ఏమి చెప్పారు? తులం బంగారం ఇస్తామని చెప్పినారు. దాదాపుగా సంవత్సరానికి 1,00,000 పెళ్లిళ్ళు జరిగినాయి అనుకున్నా 2 లక్షల తులాల బంగారం రేవంత్ రెడ్డి గారు బాకీ ఉన్నాడు తెలంగాణ ఆడబిడ్డలకి. ఆ బంగారం ముంగట పెట్టి తర్వాత ఆయన ముఖం చూపెట్టి ఓట్లు అడగాలి. వరుస పెట్టి ప్రలోభాలకు గురి చేస్తూ ఎన్నికల మీద ఎన్నికలు పెడతా ఉన్నారు. మొన్న మున్సిపాలిటీలు అయిపోయినాయి, మరి ఇప్పుడు ఏదో ఆగమైపోయినట్టు ఒక పక్క అసెంబ్లీ ఉంది, ఒక పక్క బడ్జెట్ ఉంది, ఇంకొక పక్క ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టి మళ్ళీ గ్రామాలలో ఎన్నికలకు పోతామంటా ఉన్నారు. గ్రామాలలో ఉండే ఆడబిడ్డలకు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ నాయకులు మిమ్మల్ని ఓట్లు అడగడానికి వస్తే అడగండి వాళ్ళని, ఎందుకు ఇవ్వలేదు, మాకు నిలబెట్టుకోవాల్సిన హామీలు ఎందుకు పెట్టుకోలేదని అడగండి. అందరికన్నా ఆఖరికి ఆడబిడ్డలమా? ఆడబిడ్డల తరఫున ఎవరు అడిగేటోళ్ళు లేరు అనుకుంటున్నారా? ఎందుకోసం ఇట్లా చేస్తున్నారని ఖచ్చితంగా కాంగ్రెస్ని ప్రశ్నించాలని చెప్పి నేను ఆడబిడ్డలు కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ చెప్పింది మహిళలతోటి అధికారంలోకి వచ్చినాం తెలంగాణలో అనేటువంటిది. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ పారిపోతూ ఉన్నది, ఎక్కడికక్కడ హామీలను అమలు చేయలేనటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మాకిచ్చిన మాటలు, ఆడబిడ్డలకు ఇచ్చిన మాటలు మీరు అల్కగా తీసుకోకండి, నిలబెట్టుకోండి. 2500 ఇవ్వండి, అదేవిధంగా పెన్షన్ పెంచండి, ఇంటికి 2 ఇస్తామన్నారు ఇవ్వండి, తులం బంగారం ఇవ్వండి, స్కూటీలు ఇవ్వండి. అన్నిటికన్నా మించి నేను పదే ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, మీరు ఫీ రియంబర్స్మెంట్ బంద్ చేస్తే ఆడబిడ్డలు అన్యాయం అయిపోతూ ఉన్నారు, ఆడబిడ్డలు చదువులు అనిపిస్తూ ఉన్నారు. ఫీ రియంబర్స్మెంట్ నిధులు కూడా పూర్తిగా విడుదల చేయాలి ఈ బడ్జెట్లో అని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. బడ్జెట్లో ఇవి మహిళలకు సంబంధించిన ప్రావిజన్ పెట్టకపోతే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా మేము ఈ పోరాటం కొనసాగిస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇచ్చిన హామీలు ఏమైనా అమలయ్యాయా? ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏమని చెప్పారంటే 6 హామీలు అమలు కావని తెలిసినా కూడా పదే ప్రజలను, తెలంగాణ ప్రజలను మభ్యపెడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ ఆ యొక్క హామీలను మేము ప్రజల్లోకి తీసుకెళ్తాము, అమలు చేస్తామని బూటకం మాటలు చెప్పి ఈ రోజు ఆయన చెప్పినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చని పరిస్థితి మనం చూస్తున్నాం. ఉదాహరణకు చూసుకున్నట్టయితే ఫ్రీ బస్ పెట్టిన దాని వల్ల లాభం ఎవరికి కూడా లేదు, కాకపోతే మహిళలు కొట్టుకునే విధంగా ఆయన ప్రోత్సహిస్తున్నాడు. చాలా పెద్ద ఎత్తున స్టూడెంట్స్ కూడా హాజరయ్యారు. ఎందుకంటే స్టూడెంట్స్ కి సంబంధించి కూడా 2,200 రూపాయలు స్కూటీ కూడా ఇస్తా అని చెప్పేసి కూడా మహిళలకు చదువుకున్న స్టూడెంట్స్ కూడా 2 స్కూటీలు కూడా హామీ ఇచ్చిన సంగతి గుర్తుంది. మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కవితతో పాటు కొంతమంది వాళ్ళనే అలౌ చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడంతో కవిత కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. మీడియాను మాత్రం అలౌ చేయట్లేదు. మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, చదువుకునే. వచ్చింది అమ్మమ్మ, నీకు స్కూటీ వచ్చిందా? కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు స్కూటీ మీద వెళ్తున్నావు కాలేజ్కి? దొంగ హామీలు ఇచ్చిండో మరి ఇప్పటికైనా సోయి తెచ్చుకుని ఏదైతే ఆడపిల్లలకి స్కూటీ ఇస్తా అన్నాడో అది విడుదల చేయాల్సిందిగా కోరుతున్నాను. ఏదైతే హామీలకు సంబంధించి కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా వెళ్తున్నావు అమ్మ కాలేజ్కి? స్కూటీ మీద వెళ్తున్నావా లేకపోతే ఎట్లా వెళ్తున్నావు? స్కూటీ వచ్చిందా? రాలేదు, రాకనే కదా ధర్నా చేస్తున్నాం మేము. మా పిల్లలకి ఏ స్కాలర్షిప్ రావట్లేదు. 2500 ఇస్తున్నారు, ఇయ్యనేలేరు. అన్ని అబద్ధాలు చెప్పి రాజకీయం చేస్తున్నాడు. ఫ్రీ బస్సులు ఎక్కి మంచిగా
బస్ వద్దే వద్దు, మాకు అసలు ఫ్రీ బస్ వద్దు. అసలు మాకు ఫ్రీ బస్సే వద్దు. ఎందుకంటే ఉన్న రెస్పెక్ట్ కాస్త పోతుంది ఫ్రీ బస్సులలో. లేడీస్ కి ముందు లేచి సీట్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఆ మాత్రం కూడా ఇవ్వట్లేదు. సీట్ కూడా కాదు, రెస్పెక్ట్ కూడా లేదు. చెప్తుంది కదా ప్రభుత్వం కోటీశ్వరం చేస్తున్నామని చెప్తుంది, మహిళల్ని కోటి మంది కోటీశ్వరం. ఎవరు అయ్యారు? వాళ్ళే అయ్యారు కోటీశ్వర్లు. ఎవరు కాలేదు కోటీశ్వర్లు ఇక్కడ. కదా పెద్ద ఎత్తున మహిళలు తో పాటు కవిత కూడా ఇక్కడ ధర్నాలో పాల్గొన్న పరిస్థితి. మహిళలందరినీ అలౌ చేయాలని చెప్పేసి కూడా జాగృతి నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. బట్ పోలీసులు కూడా వారిస్తున్నారు. కొద్దిమంది ప్రతినిధులు మాత్రమే లోపలికి పంపిస్తామని చెప్పడంతో యువ నాయకులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి మరి పిల్లలకు సంబంధించి స్కూటీలు హామీ ఇచ్చారు, మీరైతే నిరుద్యోగులుగా చాలా సార్ల నుంచి పోరాటం చేస్తున్నారు. ఎట్లా ఉంది మరి హామీలకు సంబంధించి? ఈ యొక్క కాంగ్రెస్ పాలన వచ్చేసి ఇప్పుడు 3వ సంవత్సరం నడుస్తూ ఉన్నా కానీ ఈ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో ఒక్క గ్యారంటీని కూడా అమలు చేయలేదు. మహిళలకు ఇచ్చినటువంటి గ్యారంటీలు కావచ్చు, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి గ్యారంటీలు కావచ్చు, వృద్ధులకు ఇచ్చినటువంటి గ్యారంటీలు కావచ్చు, ఏ ఒక్క గ్యారంటీని కూడా వీళ్ళు అమలు చేయలేదు. అందుకే ఈరోజు ప్రజాభవన్ అనేటువంటి ఈ ప్రాంతానికి జాగృతి తరపున మేము అందరం వచ్చి ఈ వినతి పత్రాలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ప్రభుత్వం దిగొస్తుంది అనుకుంటున్నారు మీ ధర్నాతో, మరి ఏం చెప్తారు మరి ప్రభుత్వానికి? ఖచ్చితంగా ఈ మోసపూరితమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా దిగి రావాల్సిందే. మహిళలకు ఇచ్చినటువంటి 2500 అనేటువంటి హామీని ఖచ్చితంగా అమలు చేయాలి. ముఖ్యంగా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా ఇవ్వాలి. ప్రియాంక గాంధీ గారు మీరు వచ్చి ఈ యూత్ డిక్లరేషన్లో మీరు స్కూటీలు ఇస్తామన్నారు కదా, 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళలకు స్కూటీలు ఇస్తామన్నటువంటి గ్యారంటీ ఎక్కడ మర్చిపోయారన్నటువంటి తెలియజేస్తా ఉన్నా. ఏం చెప్తారు, మీరేం చెప్తారు? పింఛన్లు ఇస్తాడు, పింఛన్లు లేదు, పిల్లలకి ఏం లేదు, దేనికి లేదు. 4000 6000 చేస్తున్నాడు, అది లేదు, ఏం లేదు. ఏం చేసినాడు? ఒక బస్ పాస్ తప్ప ఏం లేదు. అదొకటి కొట్లాటలు అవుతున్నాయి దాని దిక్కెళ్ళి. చూస్తున్నారుగా చాలా పెద్ద ఎత్తున మహిళలందరూ ప్రజాభవన్ లోపలికి చొచ్చుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు వారించినా కూడా మహిళలు ఎవ్వరూ వినట్లేదు. చూస్తున్నారుగా చంటి బిడ్డలు వేసుకొని కూడా కొంతమంది మహిళలు ఇచ్చి ధర్నాకు వచ్చారు. ఖచ్చితంగా హామీలు అమలు చేయాలని చెప్పేసి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మా ఏంటి, ఏ సమస్య మీద వచ్చారు? డబుల్ బెడ్రూమ్ గురించే. అది పింఛని లేదు, డబుల్ బెడ్రూమ్ లేదు, ఏది లేదు. గ్యాస్ అన్నాడు, ఏది లేదు. మరి 2500 కూడా ఇస్తాన్నాడు, అది కూడా ఏది లేదు. ఇంతవరకు అయితే ఏది లేదు. మరి పనులు కూడా సరిగ్గా అట్లా ఉన్నాయి. అసలు ఏది అన్నది ఏది అమరించట్లేదు వాళ్ళు. ఇంతవరకు రానే లేదు మాకు జగద్గిరిగుట్ట, ఇంతవరకు రానే లేదు మాకు. డబుల్ బెడ్రూమ్ కోసం ఎన్నిసార్లు పెట్టినాము, ఒక్కసారి కూడా రాలేదు మాకు ఇల్లు. అప్పుడు రాలేదు, ఇప్పుడు రాలేదు. ఇంకా వచ్చే వాళ్ళకి ఎవరికి వస్తున్నాయి ఏమో మాకు తెలియదు, కానీ మాకైతే ఇంతవరకు లేదు. ఎవరిని కలవలేము, చేస్తామేమో వచ్చినప్పుడు అన్నారు, అప్లికేషన్ పెట్టించుకురు, మళ్ళీ ఇంతవరకు పతకలేదు. సంబంధించి చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది, దానికి సంబంధించి రాలేదు ప్రభుత్వం. దానికి సంబంధించి ఈసారి త్వరలో స్టార్ట్ కాబోయే బడ్జెట్ సమావేశంలో ఖచ్చితంగా మహిళలకు పెద్దపీట వేయాలని చెప్పేసి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలకు సంబంధించి ఖచ్చితంగా బడ్జెట్లో కేటాయింపులు చేయకపోతే జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళనలు కొనసాగిస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. తులం బంగారం రేటు పెరిగిందని చెప్పేసి ఎప్పుడైతే మంత్రులు చెప్తున్నారో ఇవ్వలేమని చెప్పేసి, మరి ఎలక్షన్లకు ముందు తెలియదా, హామీ ఇచ్చే ముందు తెలియదా బంగారం రేటు పెరుగుతుందని చెప్పేసి కూడా కవిత ప్రశ్నించిన పరిస్థితి. సో చూస్తున్నాం కదా, లోపల కూడా వెళ్తున్నారు కొద్దిమంది మహిళలను అయితే లోపలికి అలౌ చేస్తున్నారు. కవిత ఇక్కడ ధర్నా స్టార్ట్ చేసే ముందే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి. సో ఖచ్చితంగా కాంగ్రెస్ మంత్రులు కానీ కాంగ్రెస్ లీడర్ కానీ హామీలు అమలు చేయమంటే పారిపోతున్నారు అని చెప్పేసి కూడా కవిత మాట్లాడింది. సో చూస్తున్నారు కదా, కవిత లోపలికి వెళ్తున్నారు. ఇది ఓవరాల్గా కవిత సంబంధించి ఏదైతే మహిళలకు హామీలకు సంబంధించి ప్రజాభవన్ ముందట పెద్ద ఎత్తున ధర్నా చేశారు. సో ఇప్పుడే అందరూ ప్రతినిధులంతా లోపలికి పోతున్నారు. సో హామీలు అమలు చేసే వరకు ప్రభుత్వం మెడలు వంచుతామని చెప్పేసి జాగృతి అధ్యక్షురాలు కవిత చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తెలుగు కోసం ప్రజాభవన్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.